విద్యా సంస్థలన్నింటికీ పర్యావరణ క్యాలెండర్ను అందజేస్తున్నామని విశాఖ గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ కార్యదర్శి జేవి రత్నం పేర్కొన్నారు. విశాఖ నగరంలో గురువారం నాడు ఎస్వీవీపీ డిగ్రీ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రతి విద్యా సంస్థకు వెళ్లి పర్యావరణ పరిరక్షణ కోసం క్యాలెండర్ను అందజేస్తున్నామన్నారు. ప్రతి విద్యార్థి పర్యావరణ హితంగా జీవించాలన్న లక్ష్యంతో ఈ క్యాలెండర్ను ప్రతి ఏటా ముద్రించి పంచుతున్నామని చెప్పారు. స్ఫూర్తి న్యూస్, విశాఖ సిటీ. పర్యావరణ పరిరక్షణ కోసం గ్రీన్ క్లైమేట్ టీమ్ ప్రతి ఏటా ఒక క్యాలెండర్ ను ముద్రించడం జరుగుతుంది. ప్రధానంగా ఐక్యరాజ్య సమితి ఏదైతే పర్యావరణ పరిరక్షణ కోసం కొన్ని రోజులను ప్రకటించిందో దానిని, అలాగే భారత ప్రభుత్వం ఏదైతే పర్యావరణ పరిరక్షణ కోసం కొన్ని రోజులను ప్రకటించిందో వాటిని కూడా కలిపి ఈరోజు గ్రీన్ క్లైమేట్ టీమ్ పర్యావరణ పరిరక్షణ రోజుల క్యాలెండర్ ను ముద్రిస్తున్నాము. మనం అంతా June 5th ఎన్విరాన్మెంట్ డే ఒకటే గుర్తిస్తాము, కానీ జూన్ ఒకటే కాకుండా February 2వ తేదీ వెట్లాండ్స్ డే అని ఉంది, అలాగే గాలుల పరిరక్షణ దినోత్సవం ఉంది, అలాగే నీటి పరిరక్షణ దినోత్సవం ఉంది, సముద్రాలకు పరిరక్షణ దినోత్సవం ఉంది, అలాగే కోతుల దినోత్సవం, కప్పల దినోత్సవం, ఏనుగుల దినోత్సవం, ఇలాగ చాలా రకాల రోజుల్ని మనం సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఆ రోజులు అన్ని కలిపి ఉన్న ఒక క్యాలెండర్ విద్యా సంస్థలకు అందించడం ద్వారా ప్రతి విద్యార్థి పర్యావరణ హితంగా జీవిస్తాడు అనే ఆలోచనతో ఈ క్యాలెండర్ని గ్రీన్ క్లైమేట్ టీమ్ ముద్రిస్తుంది. వాస్తవానికి ప్రకృతి వనరులన్నింటినీ మనం కాపాడుకోవాలి, సమస్త జీవరాశి కాపాడుకోవాలి. ఎందుకంటే భూమి మీద జీవుల గూడు మనిషి నేయలేదు. ఏదైతే జీవుల గూడు ఉందో అందులో మనిషి కూడా ఒక భాగమే. భూమి మీద ఏదైతే 380 కోట్ల సంవత్సరాల కిందటి నుంచి జీవులు వస్తున్నాయో ఆ క్రమంలో మనిషి భూమి మీదకి వచ్చింది 2 లక్షల సంవత్సరాల కిందట. మనిషికి జ్ఞానం అన్నది వచ్చినది 10,000 సంవత్సరాల కిందట. కానీ గడిచిన 300 ఏళ్లుగా పర్యావరణ విధ్వంసం చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. దీన్ని దృష్టిలో తీసుకొని పర్యావరణ విధ్వంసాన్ని ఆపాలి, ప్రకృతి వనరులను కాపాడాలనే ఆలోచనతో గ్రీన్ క్లైమేట్ టీమ్ ఈ క్యాలెండర్ ముద్రించి అన్ని విద్యా సంస్థలకి అందజేస్తుంది. థ్యాంక్ యూ ఆల్. నమస్కారం, నా పేరు యామిని. నేను ఆంధ్ర యూనివర్సిటీలో సోషల్ వర్క్ చదువుతున్నాను. నేను గ్రీన్ క్లైమేట్ ఎన్జిఓతో కలిసి పనిచేస్తున్నాను. ఇప్పుడున్న కాలంలో నీరు, గాలి, భూమి అనేది మనకి ఎంతో అవసరం, సముద్రం, కొండలు. కానీ ఇప్పుడున్న పొల్యూషన్, ఎన్విరాన్మెంట్ వల్ల అన్ని అంతరించిపోవడం వల్ల మనందరం కూడా వీటిని కాపాడుకోవాలి. ఇప్పుడు గ్రీన్ క్లైమేట్ టీమ్ నుంచి ఒక క్యాలెండర్ అనేది రిలీజ్ చేశారు. ఆ క్యాలెండర్ లో ఇయర్లీ ఒక 60 days అనేది మనం ఈ ఎన్విరాన్మెంట్ కాపాడుకోవడానికి, సెలబ్రేట్ చేయడానికి అందులో 60 days అనేవి అందులో ఉన్నవి. ఇవన్నీ కూడా సెలబ్రేట్ చేసుకొని మన ప్రతి ఒక్కరి అంటే ఈ డేట్స్ అనేవి ఎందుకు పెట్టారు? గుడ్ మార్నింగ్ అండి, నా పేరు రాణి ప్రియాంక, ఎస్విపి ఎంసీ డిగ్రీ కాలేజ్ ఎన్ఎస్ఎస్పిఓ. అండ్ ఈ రోజు గ్రీన్ క్లైమేట్ వాళ్ళు గ్రీన్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. ఈ క్యాలెండర్ లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎన్విరాన్మెంట్ కి సంబంధించిన ఇంపార్టెంట్ డేస్ ని మెన్షన్ చేయడమే కాకుండా ఇక్కడ ఎన్విరాన్మెంట్ కి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో ఎలాగా సీడ్ బాల్స్ ఎట్లా తయారు చేయాలి, మనం ఎన్విరాన్మెంట్ కి హార్మ్ చేయకుండా ఎలాంటి ఇవి చేయొచ్చు, అండ్ ఆల్సో ఎటువంటి ఫుడ్ తీసుకుంటే మంచిది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతిదీ కూడా ఫుడ్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఎన్విరాన్మెంట్ కి హార్మ్ చేసినట్టే ఉంది. సో మనమైతే ఇండివిడ్యువల్ గా ఎన్విరాన్మెంట్ ని కాపాడడానికి ఏమీ చేయలేకపోతున్నాం. అట్లీస్ట్ ఈ డేస్ ని ఫాలో అవడం ద్వారా ఫ్యూచర్ జనరేషన్స్ అవి ఫాలో అవడం ద్వారా దాని యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకొని ఫ్యూచర్ జనరేషన్ ఎన్విరాన్మెంట్ ని ప్రొటెక్ట్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏవైతే మెన్షన్ చేస్తారో అవి ఫాలో అవడం వల్ల మనం ఇండివిడ్యువల్ గా ఎన్విరాన్మెంట్ ని కాపాడడానికి కాంట్రిబ్యూట్ చేయకపోయినప్పటికీ కూడా ఇవి మనం ఫాలో అవడం వల్ల ఆటోమేటిక్ గా మనం ఎన్విరాన్మెంట్ ని ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ క్యాలెండర్ ని పబ్లిష్ చేస్తున్నందుకు, అట్ ద సేమ్ టైం ఇంత ఇన్ఫర్మేషన్ దీంట్లో పొందుపరిచినందుకు సార్ రత్నం గారికి అండ్ అట్ ద సేమ్ టైం టీమ్ గ్రీన్ క్లైమేట్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను గ్రీన్ క్లైమేట్ టీమ్ నుండి మాట్లాడుతున్నాను. నేను ఎంఏ సోషల్ వర్క్ స్టూడెంట్ ని. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని రక్షించాలని కోరుకుంటున్నాను. ప్రజెంట్ వాతావరణం పొల్యూషన్ ఉంది కాబట్టి దాన్ని మెరుగుపరచడం మనందరిది బాధ్యత. అలాగే ప్రకృతి వనరులు నశించిపోతున్నాయి, మనం వాటిని చక్కగా కాపాడుకోవాలి. అలాగే
భవిష్యత్తు తరాలకు వాటిని అందించాలి. ఇంటి దగ్గరే మనం కూరగాయలను పండించుకొని తడి చెత్త పొడి చెత్తగా వేరు చేసి వాటిని మనం చెత్తను తడి చెత్త పొడి చెత్తను వేరు చేసి పొడి చెత్తను అమ్మేసుకొని తడి చెత్తను ఎరువులకు ఉపయోగించి ఏఈలో సోషల్ వర్క్ స్టూడెంట్ కింద చేస్తున్నాను. నేను మాకు గ్రీన్ క్లైమేట్ టీంతో ఎన్జిఓ చేస్తున్నాం. మేము ఈరోజు వారం రోజులుగా ఎన్విరాన్మెంట్ గురించి క్యాలెండర్ ఒకటి తయారు చేసాం. గ్రీన్ క్లైమేట్ టీము ప్రతి జీవీఎంసీ పరిధిలో ఉన్న ఈ మహానగరంలో జీవీఎంసీ పరిధిలో ఉన్న అన్ని స్కూల్స్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. మేము సోషల్ వర్క్ స్టూడెంట్ గా మేము యాక్సెప్ట్ చేసాం. ప్రతి ఒక్క స్కూల్స్ సంవత్సరంలో మనం పండుగలు ఎలా చేసుకుంటున్నామో దీంట్లో కూడా ఎన్విరాన్మెంట్ కి సంబంధించింది ప్రతి ఒక్క డేని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. అదే విధంగా అందరు స్టూడెంట్స్ చేత మనం ప్రోత్సహించాలి. దీని గురించి ఎన్విరాన్మెంట్ డే గురించి క్యాలెండర్ అంటూ రిలీజ్ చేసాం. ఇందులో 60 డేస్ వరకు ఉన్న ఎన్విరాన్మెంట్ డే ప్రతి డేని మనం సెలబ్రేట్ చేయాలని కోరుకుంటున్నాం. ఈ సోషల్ వర్క్ స్టూడెంట్ గా Please like, share, subscribe our channel.